నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భారత మాజీ ప్రధాని స్వర్గీయ పివి నరసింహారావుకు భారతరత్న రావడం తెలుగు వారందరికీ గర్వకారణం. జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్. భూ యాజమాన్య హక్కు చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ వంట వార్పుతో నిరసన వ్యక్తం చేసిన తెనాలి బార్ అసోసియేషన్ సభ్యులు. మార్చి 8వ తేదీ జరిగే మహాశివరాత్రి తిరునాళ్ల ఏర్పాటుపై సబ్ కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగిన సమన్వయ కమిటీ సమావేశం. డీఎస్పీ జనార్దన్ రావును బదిలీ చేయడంపై శ్రీకృష్ణదేవరాయ కాపు జాయింట్ యాక్షన్ కమిటీ తీవ్రంగా ఖండించింది. శుక్రవారం తెనాలిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కమిటీ సభ్యులు మాట్లాడారు. తమ పార్టీ వర్గాలకు అనుగుణంగా పనిచేయట్లేదన్న దురుద్దేశంతో కావాలని బదిలీ చేయించినట్లుగా కాపు సంఘాలు ఆరోపించారు. సమావేశంలో హరిదాస్ గౌరీశంకర్, తోటకూర వెంకట రమణారావు, బండారు రవికాంత్, డాక్టర్ చందు సాంబశివుడు, ఎం సుబ్రహ్మణ్యం, జి వేణు, వి మురళి, ఎన్ రాంబాబు, అడప సంపతరాయుడు, కాపు సంక్షేమ సేన తెనాలి నియోజకవర్గ అధ్యక్షులు నరసింహారావు, ఉపాధ్యక్షులు కందుల సునీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మనకి తెనాలి ఎస్డిపిఓగా వచ్చారు, సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్గా, అదర్వైజ్ కాలేజ్ డిఎస్పీ, డిప్యూటీ సూపరింటెండెంట్ పోలీస్. ఆయన వచ్చి 8 నెలలు అవుతుంది. నేనుగా ఏమీ ఆయన దగ్గర నుంచి ఎక్కువ లబ్ధి పొందలేదు, ఎక్కువ మాట్లాడిపోయినా బయట అంతా వింటాం కదా, ఉంటాం కదా. ఆయన మీద ఏ రకమైన ఎలిగేషన్ లేదు, అది మాత్రం నెంబర్ 1. ఏ రకం ఎలిగేషన్ లేకుండా ఎవరికి ఏ రకంగా ఏ ప్రతిపక్ష నాయకుడు కానీ ఇంకొకరు కానీ ఈయన చేయట్లేదు, మీరు ఒక పక్క చేస్తున్నారు, అధికార పార్టీ చేస్తున్నారు, లేదా ప్రతిపక్షం చేస్తున్నారు అనేటువంటి ఆ టాకు లేకుండా వచ్చి 8 నెలలు అవ్వకముందే ట్రాన్స్ఫర్ చేయాల్సిన అవసరమే వచ్చింది. ఎందుకు? ఏదో ఒక దురుద్దేశం, లేకపోతే ఒకరికి చేస్తారనో, తన అస్మదీలు అంటే తన కులం కాదనో, లేకపోతే ఇంకోటి వాళ్ళకి అధికార పార్టీ వాళ్ళకి సహాయం చేయరని అనుమానం వచ్చిందో, అన్నిటికంటే ముందు ఆయనకంటే కూడా ఎక్కువ వాళ్ళకి సహాయం చేసి వాళ్ళ చేతిలో ఉండి రేపు ఎలక్షన్స్ రిగ్గింగ్ చేసుకుంటానికి వీలుగా ఉండేటువంటి ఆఫీసులు తీసుకొస్తున్నారో మాకైతే తెలియదు. కానీ దాన్ని మేము కాపు చేసి తరఫున మిగతా కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా పూర్తిగా ఖండిస్తున్నాం. గత 8 నెలల క్రిందట తెనాలి డిఎస్పీగా శ్రీ జనార్దన్ రావు గారు మరి ఆయన వచ్చి ఉన్నారు పదవి మీద. ఇక్కడికి ఆయన వచ్చిన దగ్గర నుంచి కూడా విధి నిర్వహణలో భాగంగా ఎక్కడ రాజీ పడకుండా తనదైన శైలిలో తెనాలిలో మరి గత 4 సంవత్సరాలుగా విస్తరించిపోయినటువంటి గంజాయిని అరికట్టడంలో తనదైన పాత్ర పోషించారు. దాదాపుగా 30 నుంచి 40 కేసులు ఈ 8 నెలల కాలంలోనే గంజాయి కేసుల్ని చాలా సమర్థవంతంగా ఎదుర్కొని ఎవరి ఒత్తిడికి లొక్కకుండా కూడా పనిచేసిన వైన మీరు అందరూ చూసి ఉంటారు. అలాగే ఇసుక మాఫియా మీద కూడా తనదైన ముద్ర వేసి ఇసుక మాఫియాని, మట్టి మాఫియాని అరికట్టడంలో కానివ్వండి, అలాగే తెనాల్లో పెచ్చుమీరుతున్నటువంటి సెటిల్మెంట్ సంస్కృతిని కూడా మరి కట్టడి చేసి రాత్రికి రాత్రి విజయసాయిరెడ్డి గారి ద్వారా సీఎంఓ ఆఫీసులో ఫైల్ కదిలించి మరి ఆయన ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఒక అత్యుత్తమమైన అధికారిని కేవలం కులపరంగా ట్రాన్స్ఫర్ చేయటం చాలా దుర్మార్గపు చర్య. ఎటువంటి మచ్చ లేకుండా రాజకీయ కారణాలతోనే వారు చెప్పిన రౌడీ షీట్లు తొలగించలేదని, వారు చేస్తున్న అకృత్యాలని ఆయన ఒప్పుకోవట్లేదన్న ఉద్దేశంతో ఒక ఉన్నత అధికారిని ఈ రోజున తెనాలి నుంచి బదిలీ చేసి వారిని ప్రమోషన్గానో లేదా ఇంకొక ఇదే స్థాయిలో తీసుకెళ్ళినట్టయితే కొంతగా బాగుండేది. కానీ అలాంటి చేయకుండా ఆయనకు ఒక పనిష్మెంట్ విధానంగా వేరే ఇవ్వటం అనేది, ట్రాఫిక్లో బదిలీ చేయడం అనేది చాలా విచారకరమైన అంశం. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జాతీయ స్థాయి తృతీయ ఆహ్వాన నాటక పోటీలు ఈ నెల 19వ తేదీ నుండి 22వ తేదీ వరకు తెనాలిలో జరగనున్నాయి. కొత్తపేటలోని రామకృష్ణ కవి కళాక్షేత్రం నందు నిర్వహించే నాటక పోటీలకు సంబంధించిన కరపత్రాన్ని శుక్రవారం ఆవిష్కరించారు. కార్యక్రమంలో భాగంగా పలువురికి వైఎస్ఆర్ సాఫల్య పురస్కారాలను అందించినట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో గరికపాటి సుబ్బారావు, ఆరాధ్యుల కన్నా, అద్దెపల్లి లక్ష్మణ శాస్త్రి, పిట్టు వెంకట కోటేశ్వరరావు,
చెల్ల యామిని, యనమతుల లక్ష్మి, కొర్ర వెంకటేశ్వరరావు, తరణి హేమంత్ కుమార్, వేణిగల్ల వెంకటేశ్వరరావు, దేవిశెట్టి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. కీర్తిశేషులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి నాటక కళా పరిషత్తు 19వ తేదీ నుంచి 19/2/24 నుండి 22/2/24 4 రోజులు ఆల్ ఇండియా ఆహ్వాన నాటక పోటీలు జరుగుతాయి. ప్రతిరోజు సాయంత్రం 5:30 గంటల నుంచి రాత్రి 9:30 గంటల వరకు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తాం. వేదిక తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రం తెనాలి. మరి ఆ రోజు మొట్టమొదటి రోజుగా 19/2/24 సోమవారం శ్రీమతి సల్లా యామిని శిష్య బృందంచే సాయంత్రం 5 గంటలకి కూచిపూడి నృత్యం, 7 గంటలకు జ్యోతి ప్రజ్వలన ముఖ్య అతిథులచే సభా సమన్వయం గరికపాటి సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి తెనాలి పట్టణ రంగస్థల కళాకారుల సంఘం. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి నాటక కళా పరిషత్ జాతీయ స్థాయి తృతీయ ఆహ్వాన నాటికల పోటీలు ఈ నెల 19వ తేదీ నుండి 22వ తేదీ వరకు తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ప్రతిరోజు సాయంత్రం 5:30 గంటల నుండి రాత్రి 9:30 గంటల వరకు జరుగుతాయి. ఇందులో 8 నాటికలు ప్రదర్శిస్తాము. మొదటి రోజు 2 నాటికలు, రెండో రోజు 3 నాటికలు, మూడో రోజు 2 నాటికలు, చివరి రోజు 1 నాటిక. 8 నాటికల్లో 7 నాటికలు పోటీలకు అర్హమైనవి. ఒకటి మన తెనాలికి పట్టణానికి సంబంధించిన అద్దాపల్లి ఆరాధ్య ఆర్ట్స్ తెనాలి వారి థ్యాంక్స్ ఫర్ ద పిఎం ఈ ప్రదర్శనను ఎగ్జిబిషన్ ప్రదర్శనగా ప్రదర్శిస్తాము. అలాగే 19వ తేదీ 22వ తేదీ సభా కార్యక్రమాలు ఉంటాయి. ఆ సభలో మంత్రులు, ప్రముఖ వైఎస్ఆర్సీపీ నాయకులు వస్తారు. భాషా కోవిదుడు భారత మాజీ ప్రధాని స్వర్గీయ పివి నరసింహారావుకు భారతరత్న ప్రకటించడం హర్షణీయమని జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం పివి నరసింహారావుకు భారతరత్న ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ జనసేన పార్టీ ఆధ్వర్యంలో బోస్ రోడ్లోని పివి నరసింహారావు విగ్రహానికి నివాళులర్పించే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాదెండ్ల మనోహర్ పాల్గొని పివి నరసింహారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పివి నరసింహారావుకు భారతరత్న రావడం ప్రతి ఒక్క తెలుగువాడికి గర్వకారణమన్నారు. దేశ అభివృద్ధికి పివి నరసింహారావు ఎన్నో గొప్ప సంస్కరణలు తీసుకొచ్చారని కొనియాడారు. ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకుని తెనాలి ప్రాంతాన్ని అభివృద్ధి పరుచుకుందామని నాదెండ్ల మనోహర్ తెలిపారు. కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భాషా పండితులు తెలుగు జాతికి ఒక గొప్ప పేరు తీసుకొచ్చే విధంగా దేశాన్ని ప్రధానమంత్రిగా ఆయన తీసుకున్న ఆర్థిక పరమైన నిర్ణయాలు ప్రతి ఒక్కరిలోనూ ఒక ధైర్యం నింపే విధంగా చదువుకుని కష్టపడి సామాన్య కుటుంబం నుంచి ఆ స్థాయికి ఎదిగిన మహనీయులు భారతరత్న పివి నరసింహారావు గారు. కరీంనగర్ లాంటి ప్రాంతంలో ఆ రోజుల్లో ఉన్న సమస్యలను ఎదుర్కొని ఒక వ్యవసాయ రంగంలో కష్టపడి దాని తర్వాత ఒక అడ్వకేట్గా దాని తర్వాత రాజకీయాల్లోకి వచ్చి అనేక మంత్రి పదవులు 1961 నుంచి ఆయన అనేక మంత్రి పదవులు అనుభవించి రాష్ట్రంలో తర్వాత భారతదేశానికి కూడా ఎంతో సేవలు అందించి రక్షణ మంత్రిగా, హోంశాఖ మంత్రిగా, చివరికి హ్యూమన్ రిసోర్సెస్ మంత్రిగా, మానవ వనరుల శాఖ మంత్రిగా చాలా అద్భుతమైన సంస్కరణలు తీసుకొచ్చిన వ్యక్తి. సో ఈ రోజున నిజంగానే కేంద్ర ప్రభుత్వం ఆయన్ని గౌరవించి గుర్తించి భారతరత్న ఇవ్వడం మనస్ఫూర్తిగా మేమందరం కూడా గర్వపడుతున్నాం. తెలుగు జాతి గర్వపడే విధంగా మన ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి ఆ విధంగా ఆ స్థాయికి ఎదగడం అనేది మనందరం కూడా చాలా గర్వపడాలి. తెనాలి ప్రాంతంలో కూడా చాలామందికి ఆయనతో సుపరిచితులు, మా తండ్రి గారు కూడా ఆయనకి బాగా సన్నిహితులు. అటువంటి పివి నరసింహారావు గారిని మనం ఈ విధంగా తెనాల్లో చక్కటి విగ్రహం ఏర్పాటు చేశారు మన బ్రాహ్మణ పరిషత్ సంఘం వాళ్ళు. మనం గౌరవించుకోవడం నిజంగానే గర్వ. అర్హులైన వారికి ఈ భారతరత్న వచ్చిందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. కారణం ఏంటంటే ఆలస్యంగా అయినా ఆనందదాయకమైన నిర్ణయాన్ని మన ప్రధాని మోడీ గారు తీసుకున్నందుకు ముందుగా వారికి కృతజ్ఞత తెలియజేస్తూ, పివి నరసింహారావు గారు కింది స్థాయి నుంచి మందని ఎమ్మెల్యే నుంచి ముఖ్యమంత్రి, ఆ తర్వాత ప్రధానమంత్రి స్థాయికి ఎదిగారు. పురుష ప్రయత్నానికి దైవ ప్రయత్నం తోడైతే అదృష్టవంతుడికి పదవులు వాటంతరం అవే వస్తాయంటానికి నిదర్శనం కూడా పివి నరసింహారావు గారే. భారతదేశం అత్యంత క్లిష్టదశలో ఉన్నప్పుడు ఒక చారిత్రక అవసరంగా పివి నరసింహారావు గారిని ప్రధానమంత్రి పదవి వరించింది. ఆ రోజున భారత ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమై బంగారం తాకట్టు పెట్టి విదేశీ మార్గ ద్రవ్య నిల్వలు మరి తరిగిపోతున్న సందర్భంలో
తప్పనిసరి వారు ప్రధాని పదవిని చేపట్టి పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా మన్మోహన్ సింగ్ గారిని ఆర్థిక మంత్రిగా నియమించుకొని ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి భారతదేశాన్ని ఆర్థిక దాస్యం నుంచి విముక్తి కలిగించిన మహానుభావుడు పివి వార్డు పర్యటనలో భాగంగా పట్టణ 3వ వార్డులో చైర్పర్సన్ తాడిపోయిన రాధిక పర్యటించారు. వార్డులోని శానిటేషన్ పనులను పరిశీలించారు. కాల్వల్లో పేరుకుపోయిన వ్యర్థాలను సిబ్బందిచే తొలగింపచేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ ప్రాంతంలో డ్రైనేజ్ ప్రధాన సమస్యగా మారిందని, కాలువలపై ఇళ్లకు సంబంధించిన మెట్లు, షాప్ నిర్మాణాలు చేపట్టారని, దీని కారణంగా సమస్య తలెత్తుతుందని, త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని వెల్లడించారు. అదేవిధంగా ప్రజలు కాలువల్లో వ్యర్థాలను వేయరాదని ఆమె సూచించారు. అదేవిధంగా పట్టణ సుందరీకరణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు, పురపాలక సంఘ అధికారులు పాల్గొన్నారు. నమస్కారం. 40 వార్డులో భాగంగా ఈ రోజున 3వ వార్డుకు రావటం జరిగింది. ప్రధానంగా ఇక్కడికి వచ్చినాక ప్రజలందరూ ఈ డ్రైనేజీ మీదే ఈ శానిటేషన్ అనేది లేదని చెప్పడం జరిగింది. మా అధికారులు కూడా కొంతమంది నిద్రలేశారు, కొంతమంది మేలుకోలేదు. ఇంకా వాళ్ళు దయచేసి వాళ్ళని ప్రజలు ఇబ్బంది పడకుండా ఈ శానిటేషన్ మీద దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాను. అలానే రాబోయే రోజుల్లో కూడా మన ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మేము ఈ రోజున శానిటేషన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో ఈ వార్డులో ప్రజలకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చేస్తామని, అలానే ఇక్కడికి వచ్చేది లైట్లు కానీ, డ్రైన్స్ కానీ, అందుట్లో కవర్లు కానీ, బాటిల్స్ ప్రజలకు కూడా చెప్పేది ఏంటంటే ఇలాంటి వ్యర్థాలు వేయకుండా ఉండాలని నిషేధిస్తారని, అలానే రాబోయే రోజుల్లో సుందర తెనాల్లాగా తీర్చిదిద్దుకుంటామని, ఖాళీ స్థలాల్లో చెట్లు మలవటం కానీ ఇలాంటివి ఉన్నాయి. ఆ స్థలంగాలు వెంటనే దాన్ని తొలగించాలని కోరుకుంటున్నాను. లేదంటే మా మున్సిపాలిటీ నుంచి నోటీస్ పంపించాల్సి వస్తుంది. ఈ సీటు తీసే కార్యక్రమంలోని భాగంగా ఈరోజు మన 3వ వార్డుకి విచ్చేసినందుకు ముందుగా వాళ్ళకి నా తరపున, మా వార్డు ప్రజల తరపున అభినందనలు తెలియజేస్తున్నాను. కెనాల్ టౌన్లోని అన్ని వార్డుల్ని, ప్రతి వార్డులో కాలువలో సిల్ట్ ఏది ఉంది, ఎలక్ట్రిషియన్ ఏదన్నా ప్రాబ్లం ఉందా అని చూసి ప్రజల యొక్క సమస్యల్ని తెలుసుకుంటా వెంటనే ఆ సమస్యల్ని పర్యవేక్షించేటట్టు చేయటం జరుగుతుంది. వచ్చి మా 3వ వార్డులో కొన్ని కాలువల సమస్యలు ఉన్నాయి, అలాగే చిన్న చిన్న స్ట్రీట్ లైట్లు సమస్యలు ఉన్నాయి. అవి మేడం గారికి తెలియజేయడం జరిగింది. అవి త్వరలోనే పరిష్కరిస్తామని మేడం గారు మాకు హామీ ఇచ్చారు. ఇప్పుడు చిన్న విరామం.